అందాల తారుదించినాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్యకి అవని తాటుతుంది. అందాల తారుదించినాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్యకి అవని తాటుతుంది. ఆనంద విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి, ఏ పోలికగా పుట్టాడంట? మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకున్నాడు, తను తానే రిక్తుడిగా చేసుకున్నాడని వాక్య భాగం సెలవిస్తూ ఉంది. మరణంలో ఏముందో ఒకసారి చూసి ఈ యొక్క వాక్య దానాన్ని మనం ముగించుకుందాం. యోహాను సువార్త, ఇదే యోహాను సువార్త 11వ అధ్యాయం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఎవరైనా విన్నారా? చనిపోయినను బ్రతుకును. ఈ యొక్క మాట ఎవరైనా విన్నారా? చనిపోయాము కానీ బ్రతుకున్నాము. శారీరకంగా మనం మరణించవచ్చు ప్రియ సోదరుడా సోదరి, కానీ చనిపోయినా నువ్వు బ్రతుకుండాలని ఇష్టపడితే ఒకే ఒక మార్గం ఉంది. దెర్ ఇస్ నో అదర్ వే. ఇంకొక మార్గమే లేదు. పునరుద్ధానంలో జీవమును అంటున్నాడు. నా ద్వారా తప్ప తండ్రి వద్దకు మీరు వెళ్ళలేరు. దేవుణ్ణి కలుసుకోవాలంటే ఇంకొక మార్గమే లేదు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. వన్ వే. ఈ యొక్క మనుషుడిగా పుట్టిన వ్యక్తి, దాసునిగా మారిన వ్యక్తి తన మరణంలో కూడా నీకు ఒకటి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. అది ఏంటంటే పునరుద్ధానము, రిజరెక్షన్. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి సాయం చేయాలంటే ముందది తన దగ్గర ఉండాలి కదా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళని దేవుని చూచుద్దురని. ఎవరైతే హృదయం శుద్ధిగా ఉంటుందో వాళ్ళు తప్పనిసరిగా ఆ ప్రభువుని చూస్తారు. ఆయన తాలూకా కరుణ మన మీద ఉంటుంది. ప్రయత్నం ఆపకూడదని ఉదాహరణ, ఒక 60 ఏళ్ళ పెద్ద ఆవిడ తన సొంతింటి కళ కోసం, అది కూడా ఆవిడ ఒకటే మాట్లాడినది, నేను నా చివరి క్షణాల్లో కూడా ప్రభు సన్నిధిలో నాకు ఒక సొంత ఇంట్లోనే ఉండాలని ఆలోచన అన్నమాట ఆవిడ. నిజంగా అదే అంటే ఒక ఇంట్లో ఒక ప్రార్థన చేసుకుంటూ నాది అని ఉంటే నాకు చాలని ఒక్క చిన్న కోరిక. అంటే అది మనకి చిన్నదే కానీ ఆమెకు అదొక స్వప్నం. ఆ స్వప్నాన్ని ఆమె నమ్ముకున్న ప్రభు అనే వ్యక్తి ద్వారా జరిగిందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఎటువంటి ఆటంకం లేకుండా ఆమెకి ఆ ఇల్లు అనేది కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు ఆమె ఈ ప్రార్థన కూడికి పెట్టడం, దీనికి నన్ను కూడా పిలవడం నాకు దైవ కృపగా భావిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకునైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని చెంజని సహవాసము, ఈ యొక్క అశోకనగర్ ప్రజలందరికీ రక్షణానందము కలుగు చేసి, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకు తన యొక్క సమాధానాన్ని కలుగు చేసి, ఏర్పాటు చేసిన కొండమ్మను ఆరోగ్యము క్షేమ సమస్తము కలుగు చేసి, తన స్వరూపములకు మార్చి, తన మహిమార్థమైన త్రియేక దేవుడు జీవింపజేసి కాపాడి నడిపించును గాక. ఓకే, కట్ చేయండి. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Hey, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Dashing through the snow in a one-horse open sleigh. Over fields we go, laughing all the way. Ha ha ha! Bells on bobtails ring to make your spirits bright. What fun it is to ride